హలో గైస్, నా పేరు వినోద్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. అయితే ఈ వీడియోలో నేను మీకు తెలంగాణలో టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా ఎంసెట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్లు మీకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. దీని కోడ్ వచ్చేసి JNTH అని ఉంటుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్. ఫీ వచ్చేసి 50,000. అండ్ సెకండ్ వచ్చేసి JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 5-year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్. దీని కోడ్ వచ్చేసి JNTHMT. అండ్ ఇది వచ్చేసి యూనివర్సిటీ అనమాట. లైక్ దీని ఫీజు వచ్చేసి 1 lakh ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి మేడ్చల్. సెకండ్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBIT దీని కోడ్. అయితే ఇది వచ్చేసి గండిపేట్ రంగారెడ్డిలో ఉంటుంది. దీని ఫీజు వచ్చేసి 1,40,000. అండ్ ఇది ఒక అటానమస్ కాలేజ్. తర్వాత VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోడ్ వచ్చేసి VJEC. సో దీని ఫీజు వచ్చేసి 1,35,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి మేడ్చల్. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. దీని కోడ్ వచ్చేసి OUCE. అండ్ ఇది అఫిలియేటెడ్ టు OU. యాక్చువల్లీ ఇది యూనివర్సిటీ అనమాట. సో దీంట్లో ఫీజు వచ్చేసి 35,000. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ దీని కోడ్ వచ్చేసి CVRH, అఫిలియేటెడ్ టు JNTUH అండ్ అటానమస్ టైప్. ఫీజు వచ్చేసి 1,50,000. లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి SR యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. దీంట్లో ఫీజు వచ్చేసి 1,30,000 ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి అసాన్ఫర్త్ హన్మకొండ. అండ్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి VASV. సో ఇది ఒక అటానమస్ కాలేజ్. దీంట్లో ఫీజు వచ్చేసి 1,40,000 ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఎయిత్ కాలేజ్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి G3RR అని ఉంటుంది. అండ్ అఫిలియేటెడ్ టు JNTUH అండ్ అటానమస్ టైప్ అనమాట. సో ఫీజు వచ్చేసి 1,30,000. లొకేషన్ వచ్చేసి మియాపూర్ మేడ్చల్. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇది వచ్చేసి ఎంసెట్ కోడ్ OUCT, అఫిలియేటెడ్ టు OU అంటే ఉస్మానియా యూనివర్సిటీ. టైప్ వచ్చేసి యూనివర్సిటీ. ఫీజు వచ్చేసి 35,000. లొకేషన్ హైదరాబాద్. అండ్ నైన్త్ కాలేజ్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి VMEG. టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,40,000. లొకేషన్ శంషాబాద్ రంగారెడ్డి. టెన్త్ కాలేజ్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి MGIT, అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,60,000. లొకేషన్ వచ్చేసి గండిపేట్ రంగారెడ్డి. అండ్ 11th కాలేజ్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ SNIS. ఇది ఒక అటానమస్ కాలేజ్. అండ్ ఫీజు వచ్చేసి 1,30,000 ఉంటుంది. లొకేషన్ గట్కేసర్ మేడ్చల్. సో 12th కాలేజ్ వచ్చేసి BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి BVRI. ఇది ఒక అటానమస్ కాలేజ్. ఇక్కడ ఫీజు వచ్చేసి 1,35,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి నర్సాపూర్ మెదక్. 13th వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. అండ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి CBSR అని ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఫీజు వచ్చేసి 1,35,000 ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి గట్కేసర్ మేడ్చల్. అండ్ 14th కాలేజ్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి KITS కిట్స్ అని అంటారు. అయితే టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,25,000 ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి వరంగల్ హన్మకొండ. 15th కాలేజ్ వచ్చేసి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి MVSR. టైప్ అటానమస్. ఫీజు వచ్చేసి 1,30,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి నాదేర్గుల్ రంగారెడ్డి. అండ్ 16th కాలేజ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి IARE, అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,00,000 అప్రాక్సిమేట్ 1,00,000 ఉంటుంది. తర్వాత లొకేషన్ వచ్చేసి దుండిగల్ మేడ్చల్. అండ్ 17th కాలేజ్ వచ్చేసి BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఎంసెట్ కోడ్ వచ్చేసి BVRW. ఇది ఒక అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,20,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి మేడ్చల్. అండ్ 18th కాలేజ్ G నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఎంసెట్ కోడ్ వచ్చేసి GNTW, అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,00,000 ఉంటుంది. తర్వాత లొకేషన్ వచ్చేసి షేక్పేట్ హైదరాబాద్. 19th కాలేజ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి KMIT, అటానమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,03,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి నారాయణగూడ హైదరాబాద్.
అండ్ కాలేజ్ నెంబర్ 20 గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి జీసీటీసీ. ఈ ఆటోనమస్ కాలేజ్ 1,20,000 ఫీజు ఉంటుంది. తర్వాత లొకేషన్ వచ్చేసి కీసరా మేడ్చల్. 21th కాలేజ్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఆర్ఈసి ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,15,000 ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి మైసమ్మగూడ మేడ్చల్. 22 కాలేజ్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి జిఎన్ఐటి ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,20,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి. అండ్ 23 నెంబర్ కాలేజ్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి విఏజిఈ ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,05,000 ఉంటుంది. లొకేషన్ వరంగల్. అండ్ 24th కాలేజ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి విజేఐటి ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,15,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మొయినాబాద్ రంగారెడ్డి. 25th కాలేజ్ వచ్చేసి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎన్ఆర్ఈసి ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 95,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ మేడ్చల్. 26th కాలేజ్ వచ్చేసి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఐడి. అండ్ ఇది ఒక ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 96,000 దాకా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి దుండిగల్ మేడ్చల్. 27th కాలేజ్ వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి కేయూడబ్ల్యూఏ. ఇది ఒక యూనివర్సిటీ. సో ఫీజు వచ్చేసి 35,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి వరంగల్ హనుమకొండ. 28th కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్ఎన్. టైప్ వచ్చేసి ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 75,000 ఉంటుంది. అండ్ లొకేషన్ అయితే కండ్లకోయ మేడ్చల్. అండ్ 29th కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్కే. ఇది ఒక ఆటోనమస్ కాలేజ్. ఫీజు వచ్చేసి 1,15,000 దాకా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి కండ్లకోయ మేడ్చల్. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ కాలేజ్ ఎస్టీ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఆర్టిఎన్. ఇది ఒక ఆటోనమస్ కాలేజ్. ఫీ వచ్చేసి 1,00,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి దూలపల్లి మేడ్చల్. సో ఇవి టాప్ 30 కాలేజెస్ బేస్డ్ ఆన్ ఎడ్వాల్యూ ఎంసెట్ వెబ్సైట్ నుంచి. సో ఇంకా మీకు ఏమైనా ఎంసెట్ గురించి డౌట్లు ఏమున్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ఇన్స్టెంట్లీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.